రెడీ అండి. తరచూ అంటాను, అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకుంది, మన దేశంలో అది. అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తేదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులైంది. ఉదయం 5:30 గంటల నుండి ఇప్పుడు 8:30 అయింది. చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూతులు తప్ప నేను పర్సనల్గా భీమవరంలో 5 నరసాపురంలో 5 పోలింగ్ బూతులకి వెళ్ళాను. ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్లు పనిచేశాయా? మొత్తం ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ 10% ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలాగన్నారు ఫస్ట్ 1 hour 2 hour? ఏంటిది డ్రామాస్? 45 పోలింగ్ బూతుల్లో 50లో అంటే 90% ఈవీఎం మెషిన్లు పనిచేయాలి. నేను చెప్పడం కాదు, ఇది మీడియా చెప్పింది, ప్రజలందరూ చూశారు. వేలు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు లేచిపోయి 7 గంటలకు ఓటేద్దామని 5:30 నుంచి లైన్ కట్టారు. సుఖమే ఉంది. అనేక మెషిన్లు 9:30 10 వరకు పనిచేయలేదు. కొన్ని 2 గంటల వరకు బెతకూడి, అది ఎవరు ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది సరిపల్లి 2 గంటల వరకు పనిచేయలేదు. 3000 మంది ఓట్లు ఉన్నారు. అంటే ప్రతి మెషిన్లో చిన్న 5 మాత్రం 200, 100, 150 మందితో ఉన్నాయి, పనిచేసేది. ఇంతకంటే దారుణం. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా? జనవరి 2018లో ఈ మోదీ గవర్నమెంట్ RSS దేశాన్ని నాశనం చేస్తుంది అని 4 సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు, దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. పట్టించుకున్నావా? లేదు. మీడియా మీద దాడులు జరిగి NDTV లాంటి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఎలక్షన్ రిగ్గీలు అవుతాయన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం మార్చేశారు. అరోరా వీళ్ళందరినీ ఎవరికి నచ్చిన వాళ్ళు బీజేపీ వేసుకున్నారు. పట్టించుకున్నావా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ని మార్చినప్పుడు, చీఫ్ జస్టిస్ని మార్చినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఏంటి రాష్ట్రం, ఇంకా ఈ దేశం? నేను ఫైట్ చేస్తాను. నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా ప్రాణం పోయినంత వరకు, నీతి జరిగినంత వరకు, అవినీతి ఆగినంత వరకు, ప్రజలకు ప్రజాస్వామ్యం వచ్చినంత వరకు నేను పనిచేస్తా. లక్షల మంది మీరు, కోట్ల మంది మీరు మీడియా ఉన్నారు, మీరు కూడా పనిచేయండి. బికాస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. 72 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చిందా? వస్తే అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ జగన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? 31 కేసులు ఉండబట్టి. జగన్ అయితే చెప్పినట్టు వింటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. కేసీఆర్ని ఎందుకు తెలంగాణలో ఎన్నుకున్నాడు? లేకపోతే 88 ఎమ్మెల్యేలు ఆయనకు వచ్చాయా? 60 రాలా? ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా నైట్ పోల్ ద్వారా. నేనేం చెప్పాను ఎలక్షన్ కమిషన్కి నిన్న ఆఫీసర్కి, ద్వివేది గారికి, మీరు 6 గంటలకి పోల్ క్లోజ్ చేయాలి, 5 గంటలకి అవుతుంది అన్నారు. అయిందా? సరిపల్లిలో 9 అయింది, 10 అయింది, 11, 12 వరకు పోలింగ్ క్లోజ్ అవ్వు. ఇదేంటిది? పగలంతా 7 నుంచి 2 వరకు, 3 వరకు, 4 వరకు మెషిన్లు పనిచేయలేదు. వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. 100,000 మంది లైన్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రి మీద పోలింగ్లు జరుగుతున్నాయి. మరి ఎలక్షన్ రాత్రి పెట్టుకుంటే మంచిది కదా, పగలెందుకు పెట్టడం? ఏంటి దేశం, ఏంటి రాష్ట్రం, ఏంటి ప్రజలు, ఏంటి అవినీతి? అంటే దోచుకునేవాడైతే లొంగుతాడు. అడిగిన ఫైళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఆయన జైల్లో పెట్టి, జైలు తిరిగి చనిపోయింది. ఎవరు చంపేశారు? 75 రోజులు ఎంత హాస్పిటల్లో నుంచి ఎవరైనా చూసారు బయటికి రావడం? ఎందుకు? ఆవిడ బీజేపీ చెప్పినట్టు చేయలేదు. రాజ్యసభలో ఆవిడ ఒప్పుకోలేదు. GST మీద చంపేశారు. ఎవరు చంపారు మీకు తెలుసు. గౌరీని ఎవరు చంపారు? బెంగళూరులో డే లైట్, నైట్ లైట్. అంటే నోరెప్పితే చంపేస్తారా?
ఎంతమందిని చెప్తారు? జగన్ లాంటి దేశద్రోహులకి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లాంటి పార్టీలు దేశాన్ని వెళ్తాయా? మాకు 60-70% ఓట్ బ్యాంక్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. మా నామినేషన్ యాక్సెప్ట్ చేయండి. చంద్రబాబు గారు మా బి ఫార్ములేస్ని మా బి ఫార్ములు ఏ ఫార్ములతో యాక్సెప్ట్ చేశారు. ఎందుకు మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు? అప్పుడు నిన్న రాత్రి చెప్పారు అడిషనల్ చెప్పేసి ద్వివేది గారు మీకు సెక్యూరిటీ పంపిస్తున్నాం మార్నింగ్ అని. ఎస్పీ గారు కూడా చెప్పారా? పంపారా? ఉన్నవాళ్ళు ఇద్దరు ఉంటే ఒకరిని తీసేసారు. అంటే అర్థం ఏంటి? జడిపిస్తే నేను తడిచిపోయి ప్రాణం పోద్దని ఇండియా వదిలేస్తానా? ఈ లైఫ్లో జరగదు. అలా జడిచినోని కాను. ప్రాణం పోయినా పర్వాలేదు. తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు, ప్రాణం పోయినంత వరకు మాట్లాడుతూనే ఉంటా. వాటము నాకు తెలీదు. ఇగో మమ్మల్ని క్యాండిడేట్లు నిలబడడం లేదు, మేము వెళ్ళడానికి అవకాశాలు లేవు. అది ముందు నుంచి చెప్తున్నా, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని. చేశారా? 10 పాయింట్లు ఇచ్చాను. ఈరోజు 11వ పాయింట్. ఏది? ఏ విషయంలో పంచాను? 50 పోలింగ్ బూత్లో 5 పోలింగ్ బూత్లు ఫంక్షన్ అయ్యాయి కరెక్ట్గానే. అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాబ్లమ్స్. తత్వాన్ని 2 అవర్స్ మినిమం, 5 అవర్స్ 6 అవర్స్ మ్యాక్సిమం. ఇప్పుడు ఓట్లు పడుతున్నాయి. ఎవరికి వేస్తున్నాడు? ఇప్పుడు ఆ స్లిప్లు ఇచ్చేసారు. ఎవరిచ్చారు? పోలీసులు ఎవరైనా స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఓటర్స్కి? ఏంటిది అంటే ఇవన్నీ ఎత్తి చూపిస్తుంటే ఎందుకులే పాల్ గారు ఫైట్ చేస్తారనా? వద్దు. లెట్ us fight together. Let's work together. Let's bring the true democracy that Gandhi died for, that 1 lakh people died for, and many, many more people died for. We're going to fight till the end, until we see the results. God bless you. Thank you very much.